హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నా వీడియో వచ్చి పెళ్ళి వీడియో అండి. ఇది మా ఊర్లో జరుగుతుందండి పెళ్ళి. అయితే పెళ్ళి మా సాంప్రదాయ ప్రకారము పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి పెళ్లి కూతుర్ని తీసుకువస్తారండి పెద్దలు వెళ్ళి. అయితే తీసుకొచ్చిన తర్వాత ఆ పెళ్లి కూతుర్ని పొలిమేరలో ఇట్లా ఆపుతారండి. ఆపినప్పుడు ఊరు వాళ్ళందరూ వచ్చి చూస్తారండి. చూసేటప్పుడు ఇట్లా మేనమామ కాడితో 2 బిందెలతో కాడి కట్టుకుని వాటిలో పానకం తీసుకొస్తారండి. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా పానకం ఇస్తారండి. ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఆమెను ఒక 10 నిమిషాలు ఆపి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పానకం ఇస్తూ ఉంటారు. ఇంకా తాగుతున్నారండి అందరూ. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ మీద పసుపు జల్లు ఉందండి. అదేంటంటే వరుసైన వాళ్ళందరూ ఇక్కడ పసుపులు వేసుకుంటారండి. ఇంకా అలా అదొక హ్యాపీ ఫీలింగ్లే అండి. అందుకని ఇంకా ప్రతి ఒక్కరి మీద అట్లా పసుపులు ఉన్నాయి. ఇంకా అందరూ ఇంకా పెళ్లి కూతుర్ని చూస్తానికి వచ్చారండి. ఇంకా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వస్తారండి పెళ్లి కూతుర్ని చూస్తానికి. ఇంకా మేము ఇంకా లాస్ట్లో వస్తున్నాము. అందుకే ఇంక మా మీద పసుపు చల్లలేదు, లేకపోతే మా మీద కూడా పసుపు పడేది. అదండి. ఇంకా అయితే పాటలు పాడటానికి ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని అరేంజ్ చేశారండి. వాళ్ళైతే పాటలు బాగా పాడుతున్నారండి. ఇంకా తర్వాత ఇక డ్రమ్స్ అండి ఇవన్నీ వాళ్ళు కొడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఆపారు పానకం తాగటానికి. ఇంకా తర్వాత మేనమామలు నలుగురు ఉండి ఇట్లా దుప్పటి కింద గొడుగు పెట్టి చుట్టుపక్కల నలుగురుండి ఇంకా ఆమెని ఆ గొడుగు కింద నడిపిస్తారండి విడిదింటికి. అయితే మేనమామలు లేని వాళ్ళు మామ వరుస వాళ్ళు ఇట్లా పట్టుకుంటారండి. చుట్టూ నలుగురు పట్టుకుని ఇంకా అమ్మాయిని తీసుకెళ్తారు. ఇంకా ఊరు వాళ్ళందరూ వచ్చారండి చూస్తానికి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో వీడియోలు అవి తీస్తున్నారు. తర్వాత ఇంకా అమ్మాయిని నడిపిస్తున్నారు. ఇంకా పొలిమేర నుంచి ఊరికి ఎక్కువ దూరం ఏమి ఉండదు, జస్ట్ ఒక 5 minutes పట్టిద్ది అంతే. ఇంకా తర్వాత ఇంకా ఇట్లా పాటలు పాడుతూ ఇంకా మ్యూజిక్ వాయిస్తూ తీసుకువెళ్తున్నారు. ఇంక ఇదండి. ఇది మా దగ్గర కాలువ ఉందండి. కాలువ మీద వంతెన అనమాట ఇది. ఇంకా చుట్టాలందరూ ఇట్లా పలకరించుకుంటున్నారు తెలిసిన వాళ్ళందరూ. ఇంక ఇదండి కాలువ. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ పక్కన వంతెన ఉంది, అక్కడ కూడా చూస్తున్నారు పెళ్లి కూతుర్ని. పల్లెటూరులో పెళ్ళిళ్ళు అంటే చాలా బాగుంటాయండి. ఇంకా అందరూ కలిసికట్టుగా ఉండి చేసుకుంటారు. ఒక ఇంట్లో పెళ్ళైనా కానీ ఊరంతా కలిసి వస్తారండి. ఇక దాదాపు అందరూ వస్తారు పెళ్లి కూతుర్ని చూస్తానికి. ఇంకా రాలేని వాళ్ళు ఇట్లా పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ దగ్గరుండి చూస్తూ ఉంటారు. ఇంటి దగ్గరుండి అదే అండి చుట్టుపక్కల అంతా చూస్తున్నారు. ఇంకా వాళ్ళంతా చూస్తున్నారు పెళ్లి కూతుర్ని. అది ఎట్లా ఉండిద్దంటే ఒక ఊర్లో హీరోయిన్ వస్తే ఎట్లా చూస్తారో అట్లా చూస్తారండి పెళ్లి కూతురు వచ్చేటప్పుడు. చాలా బాగుండిద్దండి. ఇంకా ఇక్కడ మా నాయనమ్మ చూస్తుంది. ఇంక ఇదేనండి విడిదిల్లు వచ్చేసింది. ఇంకా అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.